ఉపవాస ప్రార్థన ఎలా చేయాలి అనేది తెలుసుకునే దానికంటే ముందు ఎందుకు చేయాలి అని తెలుసుకుంటే ఉపవాస ప్రార్థన ఎలా చేయాలి అనేది క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు ఉపవాస ప్రార్థన అనగా ఏంటి అనంటే, మన భక్తి జీవితంలో మరొక మెట్టెక్కి మన ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చేస్తూ దేవునికి దగ్గరగా జీవించేటట్టు చేసేదే ఉపవాస ప్రార్థన. సో ఈ ఉపవాస ప్రార్థన ఎందుకనంటే, మనం ప్రతిరోజు ప్రేయర్స్ చేస్తున్నాం, డైలీ ప్రేయర్స్ ప్రతిరోజు మన జీవితంలో ఉంది. కానీ ఇవి కాకుండా మన ఆత్మీయ జీవితాన్ని ఇంకా దేవునిలో పెంపొందించుకోవడానికి, మరింతగా బూస్టప్ అవ్వడానికి మనం తీసుకునే నెక్స్ట్ స్టెప్పే ఫాస్టింగ్ ప్రేయర్స్. అంటే దీని ద్వారా దేవునికి మరింత దగ్గరగా జీవించడం. ఇప్పుడు ఉపవాస ప్రార్థన అనగానే దేవునికి దగ్గరగా ఆయన సన్నిధిలో గడపడం అన్నమాట. దీనికి ఉన్న శక్తి ఎంత గొప్పదనంటే, దేవునికి దేవా అని మొరపెడితే నీకు నేనున్నాను అనే సమాధానాన్ని మనకు వినపడుతుంది ప్రియులారా. ఇది ఉపవాస ప్రార్థన చేసేవారికి ఈ అనుభవం ఉంటుంది. ఎందుకనంటే అందులో ఉన్న శక్తి ఎంత గొప్పది. ఆయనకు మొర పెడితే ఆయన మనకు ఆ మొరను బట్టి మనకు సమాధానాన్ని ఇస్తాడు, ఆన్సర్ ఇస్తాడు, మనతో ఉంటాడు. నీకు నేను తోడుగా ఉన్నాను అని అంటాడు దేవుడు. ఉపవాసం అనేది దేవునికి మరింత దగ్గర చేసేది. మరింత దగ్గర చేసే ఆ ఉపవాస ప్రార్థనను ఈరోజు మన వాళ్ళు ఎలా చేస్తున్నారు, దీని గురించి వాక్యం ఏం చెప్పింది అని కాసేపు మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, నేను ఒకసారి ఒక ప్రేయర్ మీటింగ్కి వెళ్ళాను. ఆ ప్రేయర్ మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక కుర్రాడు, నేను వచ్చినప్పటి నుంచి మొబైల్లోనే ఉన్నాడు, ఫేస్బుక్లో చాట్ చేసుకుంటూ వాళ్ళకి వీళ్ళకు కమెంట్స్ పెడుతూ వాట్సాప్ చాటింగ్ చేసుకుంటూ కూర్చున్నాడు. జస్ట్ అలా క్యాజువల్గా చూశాను, వెళ్ళాను, కూర్చున్నాను. తర్వాత పాటలు పాడుతున్నాడు, ఫోన్లోనే ఏదో నొక్కుంటూ కూర్చొని కాసేపు పాట పాడి మళ్ళీ ఫోన్లో నొక్కుంటూ కూర్చొని అలా చేస్తున్నాడు. ఇంకా నేను ఎక్కువ పట్టించుకోలేదు. సరే అని చెప్పి తర్వాత ప్రార్థన చేసాం, వాక్యం చెప్పాం, అంతా అయిపోయింది. అప్పటి వరకు కూడా అబ్బాయిని అబ్జర్వ్ చేస్తుంటే కొంచెం ఫోన్ వచ్చినప్పుడల్లా ప్రసంగం మధ్యలో లేచి వెళ్ళిపోవడం, ఫోన్ మాట్లాడి మళ్ళీ వచ్చి కూర్చోవడం, ఇలా అంతా చేస్తున్నాడు. సరే జనరల్గా చూసాము, ఓకే అని అనుకున్నాను. తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత కార్యక్రమాలన్నీ ముగిసిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు ఫుడ్ వడ్డించడానికి వచ్చారు, డిన్నర్ వడ్డించడానికి వస్తుంటే అప్పుడు అబ్బాయి అంటున్నాడు, నేను ఈరోజు ఉపవాసం ఉంటున్నాను అని అన్నాడు. ఫాస్టింగ్ చేస్తున్నాను, నేనేం ముట్టుకోను అని అన్నాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది ప్రియులారా. క్రైస్తవ భక్తి జీవితం చూడండి ఎలా ఉందో. అసలు ఉపవాసం అంటే ఏంటి అర్థమయ్యి ఉపవాసాన్ని చేస్తున్నారా, అర్థం కాక ఉపవాసం చేస్తున్నారా? అసలు ఉపవాసం ఎందుకు చేయాలి? దేవుని సన్నిధిలో గడపడానికి, దేవునికి మరింత దగ్గరగా జీవించడానికి, మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి పొందడానికి మీరు ఉపవాసం చేయాలి. కానీ ఇక్కడ అబ్బాయి ఎంతసేపు ఫోన్లో ఉన్నాడు, ఎంతసేపు పక్కనోడితో మాట్లాడుతున్నాడు, చాటింగ్లు చేసుకుంటున్నాడు, ఫోన్ కాల్స్ ప్రసంగం మధ్యలో వచ్చేస్తే వెళ్ళిపోతున్నాడు. అంటే దేవుని సన్నిధి కంటే బయట విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. అప్పుడు నిజంగా నాకు అనిపించింది ఏంటో తెలుసా, అసలు ఇతను మానేయాల్సింది అన్నం కాదు, ఇతను నిజంగా మానేయాల్సింది ఏంటో తెలుసా, సెల్ ఫోన్. ఆ మొబైల్ ఫోన్ తీసి పక్కన పెట్టేయాలి. దేవునితో సమయాన్ని గడిపే నీవు దేవునితో సమయాన్ని గడపాలి. అలా కాకుండా నీ మొబైల్ ఫోన్లో కూర్చొని నువ్వు అందులో ఇది చేసుకుంటూ వాళ్ళతో వీళ్ళతో చాట్ చేస్తూ వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతూ కూర్చొని నేను ఉపవాసం చేస్తున్నానంటే దేవుడు ఆ ఉపవాసాన్ని అస్సలు మెచ్చుకోడు ప్రియులారా. ఒకసారి లేఖనాన్ని జాగ్రత్తగా చూడండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 3వ వచనం, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదరు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. వాక్యం చూడండి ఏం చెబుతుందో. మీరు మీ ఉపవాస దినమున వ్యాపారం చేస్తున్నారు, అందుకే నేను దాన్ని దృష్టి పెట్టట్లేదు. మేము ఉపవాసం ఉంటుంటే దేవుడు ఎందుకు మమ్మల్ని లక్ష్య పెట్టట్లేదు అని అడుగుతున్నారంటే ఇజ్రాయెల్ జనాంగం. దేవుడు అంటున్నాడు, మీరు ఉపవాసం ఎందుకు ఉంటున్నారు? మీరు ఉపవాసం ఉంటూ మీ పనులలో మీరు ఉంటే అప్పుడు నాకు ఎందుకు చేయాలి మీరు ఉపవాసం అని అడుగుతున్నాడు ప్రియులారా. కొంతమంది సహోదరులు ఉంటారు, జాబ్కి వెళ్తూ డ్యూటీస్కి వెళ్తూ ఉపవాసం చేస్తుంటారు. అలాంటి వారిని గురించి కూడా నేను అంటున్నాను, దయచేసి మీ పనులలో మీరు ఉన్నప్పుడు, ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు కానీ, డ్యూటీలో ఉంటున్నప్పుడు కానీ, కాలేజ్ కానీ, స్కూల్స్ కానీ, ఇంకేదైనా అయ్యి ఉండొచ్చు, మీ పనిలో మీరు ఉంటున్నప్పుడు దయచేసి ఉపవాస ప్రార్థనలు చేయకండి.
ఉపవాసం అనే కార్యక్రమమే పెట్టుకోకండి. మీరు ఎప్పుడైతే ఇంట్లో ఉంటారో, ఆ రోజు మీకు సెలవు లేకపోతే ఒక రాత్రి పూట మీరు ఇంట్లో ఉంటారో, ఆ టైంలో మీరు ఉపవాసం చేస్తే మంచిదని అంటాను. ఎందుకంటే మీరు మీ పనులలో ఉంటూ మీరు ఉపవాసం ఉంటే ఆ ఉపవాసాన్ని దేవుడు మెచ్చడు, అది దేవునికి అనుకూలము కానే కాదు. ఇది దయచేసి అందరూ గుర్తించాలి. మీరు ఎప్పుడైతే మీరు ఇంట్లో ఉంటారో, ఇంట్లో ఉండి మీరు చేయగలిగిన పరిస్థితి ఉన్నప్పుడు అప్పుడు చేయండి ఉపవాసం. ఎందుకు చేస్తారు? దేవునితో సమయాన్ని గడపడానికి, వాక్యాన్ని ధ్యానించడానికి, దేవునిలో బలం పొందుకోవడానికి, వీటికి చేయాలి ఉపవాసం. అంతేగాని మీ పనులలో మీరుంటూ ఉపవాసం చేస్తే దానివల్ల ఏ లాభము లేదు. మీరు బైబిల్లో జాగ్రత్తగా చూస్తే ఉపవాసం అనేది బైబిల్లో ఇజ్రాయెల్ జనాంగం ఒక రోజంతా చేసినట్టుగా మనకు న్యాయాధిపతుల గ్రంథంలో కనపడుతుంది. ఇంకా కొన్ని లేఖనాలు మనం పరిశీలిస్తే భక్తులు దానియేలు గారు ఒక రాత్రిపూట ఉపవాసం చేసినట్టుగా మనకు బైబిల్లో కనపడుతుంది. ఇజ్రాయెల్ జనాంగం ఒక రోజు ఉపవాసం చేసినట్టుగా మనకు బైబిల్లో కనపడుతుంది. అదేవిధంగా ఎస్తేర్ గారు 3 రోజులు ఉపవాసం ఉన్నట్టుగా మనకు బైబిల్లో కనపడుతుంది. దావీదు గారు 7 రోజులు ఉపవాసం ఉన్నట్టుగా మనకు బైబిల్లో కనపడుతుంది. అదేవిధంగా దానియేలు గారు 10వ అధ్యాయానికి వచ్చేసరికి ఆయన కూడా 21 days ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్టుగా మనకు కనపడుతుంది. ఇంకా మన మోషే గారు కానివ్వండి, యేసుక్రీస్తు వారు కానివ్వండి 40 రోజులు ఉపవాసం ఉన్నట్టుగా మనకు లేఖనాల్లో ఆధారాలు ఉన్నాయి. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భక్తులందరూ కూడా వాళ్ళు ఉపవాసం ఎందుకు ఉన్నారనంటే దేవుని సన్నిధిలో గడపడానికి వాళ్ళు ఉపవాసం ఉన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే దేవుని సన్నిధిలో గడపడానికి ఉపవాసం ఉండట్లేదు. తమకు నచ్చిన పని తమ చేసుకుంటూ బ్రతుకుతూ ఉపవాసాలు ఉంటున్నారు. ఆ ఉపవాసాన్ని దేవుడు మెచ్చడు. నన్ను అడిగితే నేనేం చెప్తానో తెలుసా? నీకు దేవునికి ఏది అడ్డుందో వాటిని ముందు తొలగించుకో. వాటిని ముందు తొలగించుకొని అప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. దేవుడు ఏమంటాడో తెలుసా? నీకు నేనున్నాను అని అంటాడు. నీకు నీ దేవునికి మధ్యలో అడ్డుగా మొబైల్ ఫోన్ ఉందేమో ఒక్కసారి ఆలోచించుకో. అలాంటి ఉపవాస ప్రార్థనలు దేవుడు మెచ్చుకోడు. ముందు ఆ మొబైల్ ఫోన్ని పక్కన పెట్టు, ముందు ఆ టెలివిజన్ని పక్కన పెట్టు, ముందు ఆ సీరియల్ని పక్కన పెట్టు, ముందు ఆ సినిమాల్ని పక్కన పెట్టు. వీటన్నిటిని పక్కన పెట్టి నీకు దేవునికి ఏదైతే అడ్డొస్తుందో ముందు వాటన్నిటిని పక్కన పెట్టి ఆయన సన్నిధిలోనికి వెళ్ళు. అప్పుడు తెలుస్తుంది దేవుడు ఎంత గొప్పవాడనని. ఆ ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తి ఏంటో అప్పుడు గ్రహించగలుగుతారు మీరు. దీనివల్ల మీరు ఎన్ని లాభాలు పొందుకుంటారంటే, ఒకటి, దేవునికి దగ్గరగా జీవిస్తారు. దేవుడికి నేను ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన నాకు జవాబు వస్తుంది అనే కాన్ఫిడెన్స్ మీకు ఉంటుంది. విశ్వాసంలో మీరు ఎదుగుతారు. ఇంకా దేవునిలో బాగా బలపడగలుగుతారు. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కోగలరు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా వాటన్నిటినీ ధైర్యంగా ఫేస్ చేస్తూ దేవుడు నాకు తోడుగా ఉన్నాడని ముందుకు వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా, ఈ బలం అంతా ఎప్పుడు వస్తుందంటే మీరు ఎప్పుడైతే దేవుని సన్నిధికి దగ్గరగా జీవిస్తూ బ్రతుకుతారో అప్పుడు ఈ బలమంతా మీకు వస్తుంది ప్రియులారా. కాబట్టి ఉపవాస ప్రార్థన దయచేసి నిర్లక్ష్యం చేయకండి. అది మిమ్మల్ని దేవునికి దగ్గర చేసేదై ఉండాలి కానీ దూరం చేసే విధంగా ఉండకూడదు. ఆయన మెచ్చుకునే ఉపవాసం అయి ఉండాలి కానీ ఆయన తృణీకరించే ఉపవాసం మాత్రం అయి ఉండకూడదు.